ఎన్నికలకు ముందు ఎలా చెప్పారో అలాగే రుణమాఫీ చేయాలన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. అనేక నిబంధనలు పెట్టి అందరినీ ఎగరగొట్టే ప్రయత్నం మానుకోవాలన్నారు. 34,000 కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా ఏదో 5-6 వేల కోట్లు ఇచ్చి దాన్ని చారిత్రాత్మక దినంగా వర్ణించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఆయన. దేశంలో రుణాల ఎగవేతకు గురైన రైతులు ఎక్కడున్నారంటే తెలంగాణలోనే ఉన్నారనే అపకీర్తిని గత ప్రభుత్వం తెచ్చిపెట్టిందని మండిపడ్డారు ఈటెల. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను అన్ని కండిషన్లు చేయాలి తప్ప ఈ 6 పేజీల అనేక రకాల ప్రతిబంధకాలు పెట్టి అందరినీ ఎగరగొట్టాం. 34,000 కోట్ల జాగాలో 5,000-6,000 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని ఒక పండుగలాగా చారిత్రాత్మక దినంగాలాగా అన్నీ పిచ్చిపోయి ఇది చారిత్రక దినం కాదు. ఇప్పటికే రైతులు భారతదేశంలో ఎగవేతకు గురైన రైతులు ఎక్కడ ఉన్నారంటే తెలంగాణ. దానికి కారణం అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి ఇవాళ బేస్ చేయలేకపోకుండా అన్కండిషనల్గా రైతాంగానికి రుణమాఫీ చేయాలని చెప్పి డిమాండ్ ఇవ్వన్నాడు. ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయినాడు. ప్రభుత్వం కట్టిందో కాడ ఇవ్వాల్సింది అక్కడలకు, కానీ ఎక్కడో తీసుకొచ్చి ఇచ్చే పద్ధతి కావచ్చు. ప్రభుత్వం తన బాధ్యత